బాయ్, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుల్లెట్ దుబాయ్లో లేదు, హైదరాబాద్ వెళ్ళిందంట. హైదరాబాద్ ఏంటి హైదరాబాద్ లో ఉందా? అయితే దొరికేసినట్టే బావా, ఇక లేపేయడమే లేటు. ఇక్కడున్నా. ఓ ఈ పక్కన ఉన్నావా? ఇదిగో బావా, హైదరాబాద్ లో నాకు చెడ్డి దోస్తున్నాడు. ఆడికి గాని మనం సూపర్ ఇచ్చామనుకో, మనం వెళ్ళే లోపుగా పట్టేసుకుంటాడు. ఓ ఇక్కడ. బట్ అది చాలా డేంజర్. నువ్వు చెప్పిన వాడు దాన్ని డీల్ చేయగలడా? వాడికి డీల్స్ ఇస్తే డిలేలుండవు. 30 years ఎక్స్పీరియన్స్ అక్కడ. సంవత్సరం క్రితం షిరిడీ వెళ్ళొస్తుండగా షోలాపూర్లో చూశాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడూ నన్ను అంటుపెట్టుకునే ఉండేది. రోజులో సగం టైం నాతోనే తిరిగేది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే తప్పనిసరిగా తీసుకెళ్లేవాడిని. దానికి ముళ్ళు గుచ్చుకున్నా నేను విలవిల్లాడేవాడిని. ఈరోజు పొద్దున్నే గుడికి తీసుకెళ్లాను. అలా బయట ఉంచి నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చే లోపల ఎవరో ఎత్తుకుపోయారు. ఎవరిని? నా చెప్పుల్ని. ఉప్మా కంపెనీ అయితే నేనే వదిలేసేవాడిని, కానీ అవి పూమా కంపెనీవి. అందుకనే మీ దగ్గరికి వచ్చాను. సత్య, ఎత్తుకెళ్ళిన వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి. వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పటేల్ని పంపిద్దామా? వద్దు, నేనే వెళ్తాను. మహాజన్, నీకు చెప్పులు కావాలా, వెతికెళ్ళిన వాడు కావాలా? డబ్బులు కావాలి. భయ్యా నువ్వా? రే భయ్యా చేరేయండి. నాకు చేయరద్దు, చెక్కు కావాలి. మరీ చిన్నపిల్లలాగా మాట్లాడకు. ఉంటే ఇవ్వను. వీళ్ళని చూడు, పైన సూట్లు లోపల తూట్లు. పట్టుకోవడానికి గన్నున్నా పెట్టుకోవడానికి బుల్లెట్లు లేవు. వచ్చే నెలలో అమౌంట్ వస్తుంది, ఇచ్చేస్తాను. అంత డబ్బులు లేనివి ఈ కోట్లు ఎందుకు, ఈ స్టైల్ ఎందుకు? కరెంట్ లేకుండా ఫ్యాను, బిల్డప్ లేకుండా డాను మెయింటైన్ అవ్వడం కష్టం భయ్యా. మరి నా చెప్పులు? నీ చెప్పులు నా డబ్బులు రెండూ రావు. ఇంకా సేపు ఇక్కడ ఉంటే ఈ దరిద్రం మనకంటుకుంటుంది. పదవయ్యా కాదవ దరిద్రం. సార్, బీకు లైన్లో ఉన్నాడు. హలో, ఫోన్ రివర్స్లో పెట్టారు సార్. నాకు తెలుసా. ఏయ్ బిగో. బావా చెప్పు. డీటెయిల్స్ తో పాటు డబ్బు పంపిస్తాను, పని కంప్లీట్ అయిపోవాలి. అలాగే బావా. రే, మన దరిద్రాన్ని డార్క్లోకి నెట్టే టైం వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఊరుకుంటావరా? ఆ కబ్జా ల్యాండ్ పేపర్స్ నాకు ఇవ్వు, నేను ఏదో చేస్తానుగా. హలో. అరే నాని, నీ డ్రీమ్ గర్ల్ అడ్రస్ దొరికిందిరా. ఎక్కడ్రా? మా సిస్టర్ కి సంబంధం చూడడానికి ఓ మ్యారేజ్ బ్యూరోకి వచ్చాను రా. ఇక్కడ అమ్మాయి ఫోటో చూశాను. అమ్మాయికి బార్క్లీస్ లో మంచి జాబ్ అంటరా. మొత్తం వివరాలన్నీ పట్టేశా. నీ వివరాలు బాగున్నాయి. ఇంతకీ నీకు కావాల్సింది హార్డ్వేరా, సాఫ్ట్వేరా, యాక్టరా, డాక్టరా? సార్, నాకు కావాల్సింది ఈఎంఐ. ఏంటి ఈఎంఐ? అవును సార్, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. మీరు అడిగితే ఎంత ఫీజు అయినా ఇస్తాను. ఈ అమ్మాయి కోసం ప్రాణమైనా ఇస్తాను. ఆ అమ్మాయి కూడా తీసుకునే టైపేలే. ఏంటి? ఏం లేదు, పెళ్లి కోసం వచ్చి ప్రాణాల గురించి ఎందుకని. ఎలాగైనా సెట్ చేయండి సార్. కాకపోతే కొన్ని కండిషన్లు. కండిషన్ల గురించి చెప్తాడు, పారిపోతాడు. మరి ఏం చేద్దాం సార్? ముందు మ్యారేజ్ చేద్దాం, ఆ తర్వాత మేనేజ్ చేద్దాం. సార్, కండిషన్ అని చెప్పి అమ్మాయిని వేరే వాళ్ళకి ఫిక్స్ చేసి నాకు ఏ శృతి హాసను కృతిసనన్నా సెట్ చేయొద్దు సార్. ఏ కండిషన్ అయినా, ఎంత కమిషన్ అయినా నాకు ఈ అమ్మాయి కావాలి సార్. బాబు చాలా ఆత్రంగా ఉన్నాడు. మనం కండిషన్ చెప్పకపోయినా చెప్పేసామనిలా ఉన్నాడు. అవును సార్. ఇంతకీ అమ్మాయిలు ఏం చూసి ఇష్టపడ్డా? సాంప్రదాయమైన బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్ లో అంత సాంప్రదాయం ఉందా? గనులు లాంటి కనులు. కన్నులు ఏమో గానీ గన్నులు ఉన్నాయి. తను నా మనసు దోచేసిన నా జాన్ సార్. జాను కాదు, డాను. అవును సార్, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ పద్ధతులు అన్నీ మా వాడికి తెగనచ్చేసి మా వాడు ఫిక్స్ అయిపోయాడు. మీరు ఫిక్స్ అయిపోండి, ఈ మ్యాచ్ ఫిక్స్ చేసేయండి. ఒక్క నిమిషం స్వామి. జింక పిల్ల తనంతటి తానే పులిబోన్లోకి వెళ్ళబోతుంటే ఆపాల్సింది పోయి నేనే పంపిస్తున్నాను. పరిస్థితి అలాంటిది. ఈ పాపంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. స్వామియే శరణాగతి. ఇది సగమన్నా చదివి సంతకం పెట్టండి. చదవను కానీ సంతకం ఎక్కడ పెట్టాలి చెప్పండి సార్. బాబు చాలా తొందరపడుతున్నాడు. అదృష్టం ముందరున్నప్పుడు ఆ మాత్రం తొందర ఉండాలి సార్. నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలు జీవితం మారిపోవడానికి. నువ్వు పెళ్లి హోలు రెడీగా ఉండి ఫోన్ చేస్తా. అలాగే సార్, ఉంటాను. ఓకే బాబు, ఆ రింగ్ టోన్ నీకు కాదు, మీ ఫ్రెండ్కి యాప్ట్. మొత్తానికి నువ్వు కోరుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరుగుతుందిరా. ఈ పెళ్లి జరగదు. ఏంటమ్మా నువ్వు అనేది? అన్నా, కొంత చెప్పిన 6 మాసాలు కడవడానికి ఇంకా నెలే ఉండాది. మీరు నాటుకోళ్ళు నమ్ములతో కూర్చోండి తప్ప ఏమీ చెయ్యట్లే. ఆవేశపడకు జోగులాంబ, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారుగా. నువ్వు నిశ్చితార్థం నుండి ఇదే చీర కడుతున్నావు. చీర మార్చుకోమ్మా. లేవదినా, అంత దొరికే వరకు నేను చీర మార్చుకునేది లేదు. అమ్మా, నిన్ను మార్చుకోమంటుంది నీ చీరను గాని మనసును కాదమ్మా. అయినా ఈ సవాళ్లు శబ్దాలు సినిమాల్లో ఇంపుగా ఉంటాయి గాని బయట కంపు కొడతాయమ్మా.
మురికి పట్టిన చీర ఆరోగ్యానికి అంత మంచిది కాదమ్మా. మంచి చెడ్డ అని చెల్లెల్ని ఓదార్చడం కాదురా, ఒక పౌరుషం ఉన్న అన్నగా ఆ నానిగాడిని ఎతికి తీసుకురావాలా. అసలు తప్పంతా నీదేరా. చెండు మారుస్తా అని ఆ సాఫ్ట్వేర్ గాని తీసుకొచ్చినావు. ఇప్పుడు ఏమైంది? పెండు దిగింది. కాదు అమ్మి, ఇన్నాళ్ళు వీళ్ళని నమ్మినా వీళ్ళకేమీ శాత కాదని తెలిసిపోయా. ఇంక నేనే ఎతుకుతా. ఒక్క మాసం దినాల్లో ఆ నానిగాడు యాడున పట్టుకుంటా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా, కానీ పెళ్ళయ్యాక నేను వాళ్ళ ఇంట్లో ఉండమంటున్నారే, అదే నాకు నచ్చలేదు. మనకు కావాల్సినట్టు మార్కెట్లో కూరగాయలు దొరకట్లేదు, ఇంకా అమ్మాయిని దొరుకుతుందన్నా. కొన్ని విషయాలు మనం అడ్జస్ట్ అవ్వాలి. అయినా అద్దెంట్లో ఉంటాం కంటే అత్తారింట్లో ఉంటాం బెటర్ కదా. అది కాదురా, పెళ్ళయ్యాక నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే చులకనగా చూస్తారేమోనని. ఇప్పుడు బాబు మన ఇంట్లో ఉన్నాడు, మనం ఏమన్నా చులకనగా చూస్తారేమేంటి? సర్లేరా, నువ్వు ఇంతగా చెప్తుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. అరుంధతి నక్షత్రాన్ని చూడండి బాబు. పంతులు గారు, నాకే నక్షత్రం కనిపించట్లేదండి. మా అక్కని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి అరుంధతితో పాటు బొమ్మాలి, చంద్రముఖి, చంద్రకళ అన్ని నక్షత్రాలు కనబడతాయి, పగలు రాత్రి. జరగని శోభనానికి ఇంత బిల్డప్ అవసరమా? జరగదు కాబట్టి బిల్డప్ అయినా ఉండాలి కదా మేడం. భీమా బోర్వెల్స్ అండ్ డ్రిల్లర్స్ ప్రెజెంట్స్ తొలి రాత్రి చిట్కాలు. ఈ కార్యక్రమానికి సహ సమర్పణ మగాడు అండర్వేర్స్. తొలి రాత్రి కలల రాత్రి, తేడా వస్తే కాళ్ళ రాత్రి. కొంతమంది నెట్ ప్రాక్టీస్ కూడా లేకుండా డైరెక్ట్ గా మెయిన్ మ్యాచ్ లో బ్యాటింగ్ కి దిగుదాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఆటే కాదు, బ్యాట్ కూడా డ్యామేజ్ అవుతుంది. హలో మేడం, రమ్మన్నారంట? వాడేంటి కాక పెళ్లిలో చాలా అతిగా బిహేవ్ చేశాడు. కంట్రోల్లో ఉండమని చెప్పు. మన కండిషన్స్ మర్చిపోయాడా? ఏంటి అలా చూస్తున్నారు? సారీ మేడం, నానిక కండిషన్స్ గురించి చెప్పలేదు. చెప్పలేదా? చెప్పకుండా పెళ్లి ఎలా చేశారు? చెప్తే ఎవడో పెళ్లి చేసుకోవటం రావట్లేదని ఆ శారదారావు కూడా ఎలా ప్లాన్ చేసి పెళ్లి చేశాడు మేడం. ఆ విషయం మాకు తెలిసే లోపల వాడు ఈ ఊరు రోజులు పారిపోయాడు. సరే, మీరైనా వెళ్ళి చెప్పండి. కష్టం మేడం, నాని అసలే భయస్తుడు. నిజం తెలిసి పారిపోతే మ్యాటర్ ఓపెన్ అయిపోయి అమ్మకి అన్ని విషయాలు తెలిసిపోతాయి. అయితే మీరే అతను ఏదో విధంగా మేనేజ్ చేయాలి మేడం. ఏంటి మేనేజ్ చేసేది? ఇప్పటికే అమ్మ దగ్గర యాక్ట్ చేస్తున్నా, ఇక నుంచి వాడి దగ్గర కూడా యాక్ట్ చేయాలా? తప్పదు మేడం, మనకు వేరే దారి లేదు. మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సిందే. నో, నా వల్ల కాదు. పూజ, ఏమిటమ్మా ఆలస్యం? వచ్చేస్తున్నానమ్మా. సరే, త్వరగా రా. టిప్ నంబర్ 1, టూత్ బ్రష్ మీద కిలో పేస్ట్ వేసుకుని బ్రష్ చేసుకోవడం. మౌత్ ఫ్రెషనర్ ని మంచినీళ్లు తాగినట్టు తాగి గార్గిలింగ్ చేయడం. యాక్స్ స్ప్రే కొట్టుకోవడం. తలకి ఎరోటిక్ ఆయిల్స్ రాసుకోవడం. ఇలాంటివేవి చేయకూడదు. వారిని ఇలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పాలిగా. రకరకాల వాసనలన్నీ కలిసి దరిద్రపు స్మెల్ వచ్చి అమ్మాయికి యాక్ వికారం పుడుతుంది, మిమ్మల్ని దూరం పెడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయరు. అక్కడ వాడేవైనా పిచ్చి పిచ్చి వేషాలేస్తే కాల్చి పారేస్తా. టిప్ నంబర్ 2, లవంగాలు, డాల్దియా, జీడిపప్పు, ఫేక్ దియా, బాదం పప్పు, వేసేసా, అంజీర్, పోయే పిస్తా పప్పు, ఇవన్నీ తినకూడదు, తినాలి. తర్వాత స్టామినా పెంచుకోవడానికి రకరకాల పుస్తకాలు దొరుకుతాయి. వాటిలో రకరకాల ఎక్సర్సైజులు ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, సింగిల్ లెగ్, సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్స్. చిన్నప్పటి నుంచి నువ్వు పులి పెట్టవరా అని మా బామ్మ చెప్తే ఇన్నాళ్ళు నేను నమ్మలేదు. అలాంటివేవి చేయకూడదు. ఎగ్జామ్ ముందు రోజు బాగా ఓవర్గా స్ట్రెయిన్ అయ్యి
ఎగ్జామ్ హాల్లో నిద్రపోతారు, కరెక్టే. పరీక్ష ఫెయిల్ అవుతారు. ఓ నాని, ఇక నువ్వు కానీ. మేడం ఇంత సీరియస్గా లోపలికి వెళ్ళారంటే ఏం జరుగుతుందో ఏంటో. అరే అప్పుడే పడుకుందేంటి? ఓ సిగ్గుపడుతున్నట్టుంది. ముందు నేనే ఫస్ట్ స్టెప్ వేస్తా. నాగుపాపం లాంటి నాజూకైన నడుము, తప్పు. తెల్ల చీర పిచ్చెక్కిస్తుంది, మల్లెపూలు మత్తెక్కిస్తున్నాయి. అవును, ఈ లైట్ ఎందుకు? అసలే సిగ్గుపడుతుంది. ఆపేస్తా. లైట్ ఆపేశానుగా, మరీ ఇలా సిగ్గుపడితే ఎలా చెప్పు? శోభనం రోజున కొంతమంది స్త్రీలు పడగదిలోకి రాగానే సిగ్గు భయంతో బిగుసుకుపోతుంటారు. వాళ్ళ మీద మీరు చేయి వేసినా, దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నించినా తోసేస్తుంటారు. కొంతమంది తన్నినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిస్థితిని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి. అప్పుడే మీ దాంపత్య జీవితం హాయిగా సాగిపోతుంది. తప్పదు మేడం, మీరు అమ్మగారి కోసం వాడి దగ్గర యాక్ట్ చేయాల్సింది. ఎంత గడ్డకు తనిందేంటి? ఏంటి భయపడ్డావా? డోంట్ వరీ, ఐ కెన్ అండర్స్టాండ్. సత్యభామ కృష్ణుడిని తల మీద తంతే నువ్వు నన్ను గుండెల మీద తన్నావు. సిచ్యువేషన్ డిఫరెంట్ అయినా ఎమోషన్ మాత్రం సేమ్. నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మన శోభనం. ఓకే? నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes.